సాయుధ పోరాటం స్వతంత్ర ఉద్యమంలోనే ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం వస్తుందని నమ్మి దానికోసమే తన ప్రాణాలను అర్పించిన యోధుడు, విప్లవకారుడు. బ్రిటిష్ వాళ్ల గుండెల్లో బాణాలతో అగ్గిరా చేసిన విప్లవ కనిక, క్షత్రియ పౌరుషంతో తెల్లదొరల తుపాకులతో కేవలం విల్లంబులతో పోరాడి వాళ్ళకి నిద్ర లేకుండా చేసిన అగ్గి బరాట, వెన్నుపోటు అంటేనే తెలియకుండా సూటిగా బ్రిటిష్ వారికి ఎదురెళ్లి పోరాటం చేసిన వీరుడు. ఆయన ఎవరో కాదు, 100 ఏళ్ల క్రితం కేవలం 22 ఏళ్ల వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులైన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఢీకొన్న మన్యం వీరుడు మన తెలుగు బిడ్డ అల్లూరి సీతారామరాజు. బ్రిటిష్ వారిపై ఆయన ఎలా పోరాటం చేశారు, అంత చిన్న వయసులోనే 27 ఏళ్లకి ఆయన ఎలా చనిపోయారు, ఆయనను మన్యం వీరుడని ఎందుకంటారు, కొందరు ఇప్పటికీ అల్లూరినే బెండపూడి సాధువుగా నమ్ముతున్నారు, అందులో ఉన్న నిజమెంత? ఇలాంటి ఎన్నో నిజాల గురించే ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. ఒక తెలుగు గొప్ప వీరుడి జీవిత కథ. కొద్ది సమయం కేటాయించి వినేందుకు ప్రయత్నించండి. వీలైతే వారి గురించి మీ అభిప్రాయాన్ని పంచుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు